హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకరకాయ ఏంటి కొత్తగా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అక్క అయితే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట కాకరకాయ. సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రాసెస్ కూడా కొంచెం ఎలా చేస్తున్నాం ఏంటి చూపిద్దామని మీకు ఇలా చేస్తున్నాం అనమాట. కాకరకాయ అయితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఇష్టంగా తినరు, చేదుగా ఉంటుంది, బాగుండదు అని చాలామంది కాకరకాయ అంటే చీ అంటారు. ఇప్పుడు పిల్లల్లో నేను చాలా వరకు చూశాను. సో అలా కాకుండా ఇది మీరు ఇది తింటే చాలా బాగుంటుంది. అంటే ఇది టేస్ట్ కూడా కాకరకాయలాగా అనిపించదు అసలుకి. ఏదో దొండకాయ ఫ్రైలో బెండకాయ ఫ్రై ఈ టైప్లో అంటే మనకు చేదు ఎక్కడా చేదు తగలదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొబ్బరి కారం వేసి మనం చేస్తామన్నమాట. 1 వీక్ వరకు ఇది నిల్వ ఉంటుంది. సో ఎవరికన్నా కావాలి అంటే నేను నెంబర్ పెడతాను, సో దానికి కాంటాక్ట్ అవ్వండి. మీరైతే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు. సో అలా ఉంటుంది. నేనేదో మాట వరుసకు చెప్పడం కాదు, ఒకసారి తిన్నాక మీరే చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగుంటుంది. ఇదంటే అందరూ ఇది కొత్త వెరైటీ, అందరు చేసేలాగా కాకుండా కాకరకాయ కారం అంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. కొబ్బరి కారం వేసి ఆనియన్స్ వేసి సో ఈ టైప్లో చేస్తారు. ఇది 1 వీక్ 10 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది. సో ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో నేను నెంబర్ పెడతాను, సో దానికి కాంటాక్ట్ అవ్వండి. సో కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మొత్తానికి. చాలా చాలా బాగుంటుంది. అంటే కాకరకాయ కారం నేను ఊరికే చెప్పట్లేదు, కానీ ఈ అక్క కాకరకాయ కారం చాలా బాగా చేస్తుంది. అంటే తన కాకరకాయ స్పెషలిస్ట్ అన్నట్టు మేము అనుకుంటాం అనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. ఆర్డర్ పెట్టుకోండి.